హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. స్టాక్స్లో అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని పెరిగిపోతూ ఉన్నాయి అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా డౌన్ఫాల్ అవుతున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నాయి అనేది మనతో ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సో కమింగ్ టు స్టాక్స్కి వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ అండ్ సిల్వర్ తీసుకుంటే మనం సడన్గా పెరిగిపోయాయి సార్. అవునండి. పెట్టిన వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, ఇంకా పెరుగుతాయి అని కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అందరూ అన్ఎక్స్పెక్టెడ్గా అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సడన్గా డౌన్ఫాల్ అయిపోయినాయి. ఎందుకని అసలు ఇది ఎందుకు జరుగుతుంది? అసలు టెక్నికల్గా ఎలాంటి చేంజెస్ అవుతున్నాయి అంటారు? ఎక్సలెంట్ మేడం. చాలామంది ఏంటంటే ఈ మధ్య కాలంలో విపరీతమైన ఒడిదుడుకుల్లోనైంది ఏంటంటే ఈ మెటల్స్ అనమాట, గోల్డ్ సిల్వర్ బాగా వచ్చాయి. సో ఎందుకు ఇలా అవుతుంది అసలు? ఈ వీడియోలో మీకు యాజ్ అనలిస్ట్గా మీకు అసలు ఇందులో సైకాలజీ ఏంటి అనేది మీకు ఒకసారి చెప్తే రెండోసారి ఇలాంటి ట్రాప్ అవ్వకుండా జాగ్రత్త పడతారు అనేది మీకు ఎగ్జాక్ట్లీ సార్. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుందంటే ఒక స్టాక్ అవ్వచ్చు, లేకపోతే ఒక మెటల్ అవ్వచ్చు, ఒక ఇండెక్స్ అవ్వచ్చు, దాన్ని ఫస్ట్ టేక్ ఆఫ్ పొజిషన్ అంటాం అనమాట. ఇప్పుడు మనం సిల్వర్ గురించే మాట్లాడదాం, మీకు ఎగ్జాంపుల్ కింద ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ సిల్వర్ ఏమైంది, 1 lakh బ్రేక్ అయినప్పుడు ఒక 1 year బ్యాక్ 1 lakh అలా స్తబ్దతగా ఒక 2 years అలా 1,80,000 మధ్య ఉంటుంది. దాన్ని ఫస్ట్ టేక్ ఆఫ్ ఫేజ్ అంటాం. దాని తర్వాత ఏమవుతుంది, ఒకసారి అది బ్రేక్అవుట్ అయ్యి 1 lakh తర్వాత 1,20,000 అలా అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ బేర్ ట్రాప్ అని ఆ స్పైక్ పైదాకా వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. ఓకే. ఫస్ట్ పైకి వెళ్ళి ఒక బేర్ ట్రాప్ అండి, అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. అంటే ఇది వెళ్ళింది అంటే నేను వెళ్తున్నాను అనేది ఒక సిగ్నల్ ఇస్తుంది. ఓకే. ఫస్ట్ సిగ్నల్ ఇస్తుంది అనమాట. ఈ పాజిటివ్ సైన్ అంటారా? సైన్ ఇస్తారు. అంటే నార్మల్ రేంజ్ కాకుండా ఆ రేంజ్ దాటి పైకి వెళ్ళి మళ్ళీ నిలబడకుండా కిందకు వస్తుంది. దాన్ని బేర్ ట్రాప్ అంటాం. దాని తర్వాత ఏమవుతుందంటే స్లోగా పెరగటం స్టార్ట్ అవుతుంది. అంటే రియల్ ఇన్వెస్టర్స్ ఆ మూమెంట్ని అర్థం చేసుకొని వాళ్ళు పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అక్కడ. ఆ తర్వాత ఏమవుతుంది, అది ఎప్పుడైతే అది బ్రేక్ అంటే మీకు ర్యాలీ వచ్చిందో, ఇప్పుడు 1,50,000 1,70,000 ఇప్పుడు లాస్ట్ టైం ఏంటి సిల్వర్ని చాలామంది అబ్జర్వ్ చేశారు కాబట్టి మీకు చెప్తాను. సో 1,77,000 1,80,000 దాకా వెళ్ళి బేర్ ట్రాప్ అయ్యి మళ్ళీ 1,30,000కి వచ్చేసింది. అవును. సో ఆ ఫస్ట్ పైకి వెళ్ళి కిందకి రావటంతో ఏమవుతుందంటే దాని మీద ఫోకస్, దాని సైన్ ఏంటంటే ఓకే అది గ్రో అవుతుంది అనేది అవుతుంది. సో మెయిన్ పీపుల్ అందరు కూడా ఇక్కడ బై చేస్తారు 1,30,000 40 ఆ రేంజ్లో. ఆ తర్వాత అది ఏమవుతుందంటే మీడియా అట్రాక్షన్కి వెళ్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మీడియా అంతా కూడా ఈ గ్రోత్ని గుర్తిస్తాయి. ఓకే. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క స్మార్ట్ మనీ అంతా కూడా ఇప్పుడు ఈ గ్రోత్లోకి వెళ్తుంది అనమాట. అంటే ఈ ఎంతూసియాజం, యుఫోరియా అంతా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మీడియా మొత్తం ఇప్పుడు సిల్వర్ పెరిగిపోతుంది, దాని రీజన్స్ ఏంటి, అటెన్షన్ అంతా కూడా దాని మీద ఉంటుంది. అంటే మీడియా అంతా కూడా ఏంటంటే ఏదైతే ట్రెండింగ్ ఉందో దాన్నే ఫోకస్ చేస్తుంది. ఓకే. ఆ ట్రెండింగ్ ఏమవుతుందంటే అది చాలా మందికి రీచ్ అయిపోతుంటుంది. అప్పటిదాకా ఆలోచించిన వాళ్ళు కూడా ఆలోచించే పరిస్థితికి మీడియా తీసుకెళ్ళిపోతాయి. అంటారా? అంటే అది వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు మేము వాళ్ళ డ్యూటీ ఏంటి, ఏదైతే ట్రెండింగ్లో ఉందో అది చెప్పడం వాళ్ళ డ్యూటీ. అవును. ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు వాళ్ళు, ఇప్పుడు ఇది జరుగుతుందని. ఆ ఇన్ఫర్మేషన్ని ఈ మీడియాగా పబ్లిక్ ఏమనుకుంటారంటే అది అడ్వైజ్ అనుకుంటారు. ఓకే. సో జస్ట్ ఇన్ఫర్మేషన్, ఇవాళ సిల్వర్ పెరిగింది, ఇంత పెరిగింది అని వాళ్ళ డ్యూటీ ఏంటి, యాక్చువల్గా మీడియా డ్యూటీ వాళ్ళు ప్రజెంట్ చేయటం అనమాట. ఇప్పుడున్న కరెంటు ఏం జరుగుతుందో ప్రజెంట్ చేయటం అనేది వాళ్ళ డ్యూటీ. అయితే అది వాళ్ళు జనరల్ పబ్లిక్ ఏమనుకుంటారంటే అది ఒపీనియన్ అనుకుంటారు. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. సిల్వర్ పెరిగిందని చెప్పడం వేరు, సిల్వర్ బై చేయమని చెప్పడం వేరు. కానీ ఏమనుకుంటారు, ఎక్కడ మీడియా ఎవరు కూడా ఇది బై చేయండి, ఇది సెల్ చేయండి అని చెప్పరు. బట్ జనరల్ పబ్లిక్ ఏమనుకుంటారంటే ఎక్కడైతే ట్రెండింగ్ అవుతుందో స్మార్ట్ మనీ అంతా అటు వెళ్ళిపోతూ ఉంటుంది. సో అందరు ఇప్పుడు ఏమవుతారు, దాన్ని ఈ పబ్లిక్ యుఫోరియా అంటాం, ఎంతూజియాజం అంతా క్రియేట్ అయిపోయి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ డౌట్గా ఉంటారు. ఇక వరుసగా రకరకాల మీడియాస్లో అదే కథనాలు రావడంతో ఏమవుతుందంటే ఇది నిజము అనే కాన్ఫిడెన్స్కి వస్తారు. వచ్చి వాళ్ళు అక్కడ హై రేట్లో ఎంటర్ అవుతారు అన్నమాట. దాదాపు 2,20,000 2,33,000 అలా ర్యాలీ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు
నిజమా కాదా ఇది ఇంత వెళ్ళిపోతుంది, మనం కూడా పార్టిసిపేట్ చేద్దాం అని చెప్పి అప్పుడు పెద్ద ఎత్తున రీటైల్ పీపుల్ పార్టిసిపేట్ చేస్తుంటారు. ఓకే. సో దానిలో కొంతమంది ఎర్లీగా ఎగ్జిట్ అయ్యే వాళ్ళు బెనిఫిట్ అవుతూ ఉంటారు, మళ్ళీ ఎగ్జిట్ అయిన వాళ్ళు మళ్ళీ కొంటుంటారు, మళ్ళీ అమ్ముతుంటారు. అంటే నార్మల్గా ఈ ఈ జోన్లో లేని పీపుల్ అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. యాక్చువల్గా ట్రేడర్స్ వేరు. ఎప్పుడైతే ఈ మెటల్ గురించి పబ్లిక్ వెళ్తుందో నాన్ ట్రేడర్స్ అందరూ కూడా ట్రేడర్ మారుతారు. ఓకే. అంటే వాళ్ళకి అనుభవం లేని వాళ్ళందరూ కూడా ఏమవుతారు, ఇదేదో బాగుంది, ఫాస్ట్గా మనీ పెరుగుతూ వచ్చేస్తుంది ఉంటుంది కదా. అవును. అనే ఒక థాట్ ప్రాసెస్లో ఏమవుతారంటే వాళ్ళు కూడా వెళ్తారు. దాన్ని ఏంటంటే గ్రీడ్ ఫేజ్ అంటాం. సో ఆ గ్రీడ్ ఫేజ్ వచ్చాక బాగా అందరూ అసలు అటు మీడియా ప్రమోట్ చేస్తూ ఉంటుంది, ఇటు పీపుల్ కూడా దాన్ని నమ్మేసేసి ఇక వెళ్ళిపోతుంది అని బ్లైండ్గా పెట్టేస్తారు. వెళ్ళిపోతుంటుందని హై రేట్లోకి వెళ్ళాక గ్రీడ్లోకి వెళ్ళాక వాళ్ళు వెళ్తారు. ఓకే. సో లాస్ట్ స్టేజ్కి వచ్చాక ఈ న్యూ పెరిడిగమ్ షిఫ్ట్ అని ఇప్పుడు ఆ పీక్ లెవెల్ వచ్చినప్పుడు ఎప్పుడు మార్కెట్స్ క్రాష్ అవుతాయంటే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మార్కెట్స్ క్రాష్ అవుతాయంటే ఎప్పుడైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, ఇప్పుడు సిల్వర్ 1,50,000లో కొన్న లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఏంటి, ఆయన 5 yearsకో 7 yearsకో ఒక 5 lakhs వస్తుందిలే అనుకొని వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. అలాంటిది మీకు 6 months 7 monthsలోనే 4 lakhs రాగానే వీళ్ళు హ్యూజ్ క్వాంటిటీ ఉంటుంది. అవును. వీళ్ళు ఏమనుకుంటారు, సరే నేను 5 yearsలో రావాల్సిన రిటర్న్ 1 yearలో వచ్చేసినప్పుడు ఒకసారి సెల్లింగ్కి వెళ్దాం కదా, ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అని ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎప్పుడైతే షార్ట్ టర్మ్ థింకింగ్ చేస్తారో ఓకే మార్కెట్ క్రాష్ స్టార్ట్ అవుతుంది. ఓ. అంటే వీళ్ళు పెద్ద ఎత్తున అమ్మేస్తారు అనమాట హై లెవెల్లో. ఎందుకంటే వాళ్ళు 4 years తర్వాత వస్తుందన్న రేటు ఇక్కడ ఇమీడియట్గానే 6 months 7 monthsలో రావడంతో వాళ్ళు పెద్ద ఎత్తున అమ్మేసేస్తారు. ఓకే. అప్పుడు ఏమవుతుంది, ఆ గ్రీడ్ నుంచి అప్పుడు ఒక్కసారిగా మార్కెట్ ఇది ఈ మీడియా ప్రమోట్ చేసే పీపుల్ అందరూ కూడా ఇది షాక్ అయిపోతారు. కాబట్టి ఎప్పుడైతే నీకు ఇప్పుడు మీరు చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు టమాటా 100 రూపీస్కి వెళ్ళినప్పుడు ఎంతకాలం ఉంటుంది అలా? ఎక్కువ కాలం ఉండదు కదా, అక్కడ ఎవరు కొనరు. అవును. ఎవరు కొనకపోతే రేట్ తగ్గిపోద్ది. ఇప్పుడు ఆ 4 lakhs ఆ పీక్ హైలో అక్కడి నుంచి పైకి వెళ్ళకపోతే అక్కడ ఎవరు కొనలేరు ఇంకా. ఓకే. వీళ్ళేమో ఈ పెద్ద ఎత్తున అమ్మేస్తుంటారు కాబట్టి ఒక్కసారిగా క్రాష్కి వచ్చేస్తుంది. ఓకే. సో ఇది యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ అనమాట ఈ మార్కెట్ క్రాష్ అయ్యేది. ఫియర్ ఒకసారిగా ఏమవుతుంది, ఎప్పుడైతే గ్రీడ్ ఉన్నారో వాళ్ళందరూ ఫియర్లోకి మారిపోతారు. సేమ్ మీడియా అదే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు పాజిటివ్ ఇచ్చేదల్లా నెగిటివ్ ఇస్తుంది. సో మార్కెట్ పడింది, సిల్వర్ పడింది అని చెప్పగానే ఇటు అప్పటిదాకా గ్రీడ్ ఉన్న వాళ్ళు ఫియర్లోకి వచ్చేసేసి తక్కువ రేటున కొనలేరు. ఇక అదేమవుతుందంటే వర్టికల్ క్రాష్ అయిపోతుంది. మళ్ళీ మార్కెట్ అది డౌన్ అయిపోయి మళ్ళీ స్తబ్దుగా అయిపోయాక మళ్ళీ ఈ ఒరిజినల్ ఇన్వెస్టరే మళ్ళీ కొనాలి. ఓకే. మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ సర్కిల్ అన్నమాట, ఇదే సర్కిల్ అన్నమాట. మళ్ళీ ఆ ఒరిజినల్ గా ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ కొంటే మళ్ళీ సర్కిల్ స్టార్ట్ అవుతుంది. ఓకే. సో ఇదే ట్రాప్ అన్నమాట. దీన్నే సేల్స్ ఇది ప్రైస్ ట్రాప్ అంటాం. సో ఈ ట్రాప్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకొని మనం అసలు అడ్వైజ్ ఏంటి, ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది క్లారిటీ తీసుకొని ఒక అడ్వైజర్ ద్వారా మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే సో మంచి రిజల్ట్స్ ఉంటాయి అంటారు. ఎస్, గ్రేట్. సో ఇక్కడ మనం ఏంటంటే మీడియాని తిట్టుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే మనం హై రేట్లో కొన్నామని అనుకోనక్కర్లేదు. సో మీరు అన్నట్టు కరెక్ట్ ప్రొఫెషనల్ అడ్వైజర్ నేను కరెక్టా కాదా అనేది మీరు తీసుకుంటే, అంటే మీరు ఇప్పుడు నేను చెప్పే దానిలోనే మీకు ఒక ఇండైరెక్ట్ హింట్ ఇచ్చాను. మీరు కొన్న స్టాకు మీడియా వెళ్ళక ముందే మీరు కొంటే మీరు ఇన్వెస్టర్ అనమాట. మీరు ప్రాఫిట్ అవుతారు. ఓకే. ఎప్పుడైతే మీడియా దాకా వెళ్ళిపోయిందంటే ఆల్రెడీ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ జరిగిపోయింది, రేటు పెరిగింది కాబట్టి మీడియా అటెన్షన్కి వస్తుంది. ఒకసారి మీడియా అటెన్షన్కి వచ్చాక పబ్లిక్ వెళ్ళిపోతుంది. పబ్లిక్ ఇక దాన్ని ఏం చేస్తారంటే హై లెవెల్లో గ్రీడ్ మీదకి తీసుకెళ్ళిపోతారు. అది విపరీతమైన స్టాంపీడ్ ఉంటుంది. ఓకే. సో అది పీక్ రేట్కి వెళ్ళంగానే ఈ కింద ఎప్పుడైతే లాంగ్ టర్మ్గా అనుకున్న ఇన్వెస్టర్ షార్ట్ టర్మ్ థింకింగ్ చేసి వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుందాం అనుకున్నారో మార్కెట్ కొలాప్స్ అయిపోతుంది. ఇదే సైకిల్. కాబట్టి మనం ఈ సైకిల్లో మనం ఎక్కడున్నాము అనేది మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే మీరు చాలా మారిపోద్ది మీ థాట్ ప్రాసెస్. మంచి రిటర్న్స్ అయితే పొందొచ్చు అంటారు. ఎస్ సార్, కరెక్ట్గా మనం ఇన్వెస్ట్ చేసే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ మనం ట్రాప్లో ఉన్నాము అనేది తెలుసుకోగలిగితే మీకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. గ్రేట్. రైట్. థ్యాంక్ యూ.